వెల్కమ్ టు తెలుగు వన్. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యే, నాటి ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు గారు మనతో ఉన్నారు. ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా కూడా అందరివాడు, ఆంధ్రావాడు కూడా. గడిచిన ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనలో ఆయన అమెరికాలో ఉన్న, హైదరాబాదులో ఉన్న, అమరావతి వచ్చినా కూడా ఆ పాలనపై ఆ పదునైన వాగ్ధాటితో ప్రజలను చైతన్యపరచడానికి జరుగుతున్న తప్పుల్ని ఆనాటి నుంచి నేటి వరకు నిర్భయంగా మీడియా ద్వారా ప్రజలను చైతన్యపరిచే దాంట్లో భాగంగా ఆయన ఉన్న సమయంలో ఆయన కూడా ఇక్కడ ఈ రాజకీయాలకు సంబంధం, ఈ ప్రాంతానికి సంబంధం లేకపోయినా సమస్యల పట్ల స్పందించేదానికి సంబంధించి ఏదైతే ఇవాళ రాష్ట్రంలో ఈ వైసీపీ అశ్లీల సోషల్ మీడియాకు సంబంధించిన దమనకాండకు సంబంధించిన వరుస అరెస్టులు జరుగుతున్నాయో దాంట్లో బోరుగడ్డ అనిల్కి సంబంధించి బోరుగడ్డ అనిల్ బాధితుడు కూడా గోనె ప్రకాశ్రావు గారు. ఆ రోజు గోనె ప్రకాశ్రావు గారిని హత్య చేస్తాను అంటూ అనేక సార్లు ఫోన్ చేసి బెదిరించడం, ఆ ప్రస్తుత పరిణామాలపై ఆ రోజు ఏం జరిగింది అనేదాన్ని ప్రకాశ్రావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఈ మన బోరగడ్డ అనిల్, ఈ అనిల్ అప్పట్లో మీ మీద బహిరంగంగా మీడియా సమక్షంగా ఆయన సెల్ఫ్ వీడియో రిలీజ్ చేసి మీకు ఫోన్లు చేసి బెదిరించేవారు, మిమ్మల్ని మీడియా సమక్షంలో అబ్యూజ్ చేసిన పరిస్థితి. మీకు స్వయంగా ఫోన్ చేసి ఏం చెప్పారన్న? సార్, నాకు మీడియాలో చేసిండేమో నేనైతే చూడలేదు సార్. చూడలేదు. పలుసార్లు ఫోన్ చేయలేదు. ఒకేసారి చేశాడు. 10-12 నా దగ్గర కాల్ అంటే వేల కాళ్ళు ఉంటాయి కనుక, ఇప్పుడు నేను ఒక అడ్వకేట్, నా ఫ్రెండ్ గంగిశెట్టి బాబురావు అని, నాకు హనుమంతరావు గారు అరైతూరి అనుకుంటాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ ఉండే కృష్ణ, విజయవాడ టౌన్ ఉండే కాంగ్రెస్, చనిపోయాడు. వాళ్ళ కుమారుడు అయ్యప్ప అని ఫేమస్ అడ్వకేట్, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లె. ఇప్పుడే కన్సల్ట్ చేశాను హౌ టు గివ్ ద కంప్లైంట్. ఇప్పటి వరకు నేను తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కాడి నుంచి 2001 మొదటి తీసిపెట్టండి. ఈ సిస్టమ్ అంతా తిట్టడం అంతా సెల్ ఫోన్లో వచ్చాయి కదా, దాడులు వచ్చేది. అప్పుడు అంతకుముందు లేకుండే కదా ఉద్యమంలో. దాంట్లో నేను అన్నీ తట్టుకుని 100 ఫోన్లు. ఈ రోజున్న ఇంటెలిజెన్సీలో ఉన్న కిషన్ రావు గారని 89 ఎంటర్ అయిందంటే 14 సంవత్సరాలు, 2 సంవత్సరాల కింద కనుక ప్రెసిడెంట్ అవ్వండి, రిటైర్ అయినాక కూడా 14 years చేశాడు. నేను నెంబర్స్ ఎక్కడి నుంచి తెలుసుకునేవాడిని కానీ ఎవరిని ఏమనేవాడిని కాదు. నా మీద దాడి చేసినా కూడా ఎవరైతే దాడి చేసిండ్రో వాళ్ళ గురించి ఆలోచించిన, వాళ్ళని ఇరికిచ్చిన మధుయాష్కిని కానీ, నా మీద దాడి చేసిన వాళ్ళని కూడా ఒకసారి ప్రెస్ సమక్షంలో ఫతేమదన్ క్లబ్లో నేను వాళ్ళ ఎవరి మీద కేసు పెట్టలే. 100 ఫోన్లు, ఇది అలవాటే మనకు, ఏమి ఇబ్బంది. ఇతను కూడా నాకు అనుకోకుండా ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను ఎవరైనా మీరు చూడండి మెసేజ్లు, ఇప్పుడు 100 మెసేజ్లు నాకు హూ అని పెట్టినాయి, దాదాపు 60-70 ఉన్నాయి. ఒక 200 డిలీట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ 60 కూడా చేయాలి, లోడ్ అవుతుంది. కాల్ చేస్తారు, అప్పుడేమో బెదిరింపు కాల్, అప్పుడు ఎత్తేవన్నీ. ఇప్పుడు నీది మంచిగా ఉందనా, నువ్వు అందంగా ఉన్నావు, మంచిగా మాట్లాడినావు, నువ్వు హాఫ్ షర్ట్ వేసుకుంటున్నావు, నువ్వు కొంచెం ఏదైతుందో ముసలినేవో, నువ్వు ఆవేశం మాట్లాడుతున్నావు, ఏదో సలహాలు ఇవ్వడానికి ఏమంటారు కదా దాన్ని, అది పెడతారు కదా, అది నేను చదవను. ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నా ఫోన్ ఓపెన్ కనుక నేను హూ అని పెడతాను. 2-3 సార్లు చేస్తారు. ఐడెంటిటీ, యు ఆర్ నాట్ డిస్క్లోజింగ్ ఐడెంటిటీ, దట్స్ వై ఐఎమ్ బ్లాకింగ్ యువర్ నెంబర్ అంట కదా, బ్లాక్ చేసేస్తాను. ఇతను ఫోన్ చేసినప్పుడు ఏంటంటే, ఎందుకో నేను రాత్రి దాదాపు నేను అనుకుంటా, నాకు జ్ఞాపకం లేదు, బట్ ఇట్స్ ఎ నైట్ బయటలో స్లీప్ చేస్తాను. 24 hours అని ఉంటుంది అది. మీరు మెసేజ్ పెట్టినా కూడా ఒక 5 నిమిషాల తర్వాత సౌండ్ అవుతుంది నాకు, ఇట్లా మెడిటేషన్ లేకుండి ఒక 5 నిమిషాలు చూస్తా. మెసేజ్ కొడితే ఇంపార్టెంట్. ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది, అది మెసేజ్ సౌండ్ అవుతుంది, కానీ ఇమ్మీడియట్ మెడిటేషన్ టైప్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నేను దాదాపు 3-4 months నుంచి 025 కాదు 050, ఇప్పుడు నా బ్యాగ్లో చూపెడితే ఒక 60-70 ఉంటాయి. 2 టాబ్లెట్లు వేసుకున్నా కూడా అదే పరిస్థితి. ఒక 2 hours సౌండ్ స్లీప్ అవుతున్నా. అంటే నేను షుగర్ పేషెంట్ అయితే. అతను ఫోన్ చేశాడు, ఎత్తాను. అన్న ఎవరు అన్న అంటే బోర్లగడ్డ అన్నాడు. బోర్లగడ్డ అని బోరుగడ్డ అని అన్నాడు. నాకు బోరుగడ్డ నీళ్ళు ఎవరు తెలియదు. నేను తెలియకపోలేదు అన్న, నన్ను విసిగించకు, నువ్వు ఫోన్ చేసావు, నీ ఐడెంటిటీ బోరుగడ్డ అంటే తెలియదు అన్న, ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉంటే చెప్పు. నేను సోషల్ మీడియా అది రిపబ్లికన్ ఫర్ ఆల్ ఇండియా నా ఊళ్ళో అధికారులను పెట్టింది. సోబోలో ఏంటన్నా నువ్వు మొదలు మర్యాదగా మాట్లాడావు, కానీ మా జగన్ అన్న చేస్తున్నావు, నువ్వు జైలుకు పోతాడన్నావు అన్నా.
తిరుపతి నాన్న రేపు గుంటూరు రమ్మంటే వస్తే చెప్పమంటే నువ్వు రైడ్ చెప్పడానికి నువ్వు బెయిల్ రద్దు అయితే జైలుకు పోతాడా లేదా, ముఖ్యమంత్రులు జైలుకు పోయినా లేదా అన్నాక లౌడ్ స్టార్ట్ చేశాడు. ఏమనుకుంటాను, అరే నా కొడక మొన్న చంద్రబాబు గారికి నేను 4th నాడు తెలుగుదేశం ఆఫీస్లో కలిశాను. లోకేష్ గారు అవుట్ ఆఫ్ ఉండే. 5th నాడు అనుకోకుండా ఐఏఎస్ ఐపీఎస్లో కలెక్టర్స్ మీటింగ్ ఉండే. నాకు 6th నాడు సెక్రటరియట్లో కలుద్దామని చెప్పాడు. బొల్లగడ్డ అండ్ ఒక కుక్కల డాక్టర్ అన్నాడు, నా మిత్రుడు వాడు కుక్కల డాక్టర్, ఆయన పేరు చెప్పాను, కుక్కల డాక్టర్. వాడేమి చేస్తాడో కానీ వాడు సిటిజన్ కావచ్చు, ఇక్కడ రాడు. నేను ఇవ్వాలనుకుంటే నేను ఛాలెంజ్ చేస్తే, వాడు ఛాలెంజ్ చేస్తే నేను అమెరికా పోతా, అతన్ని ఫైర్ చేస్తా, నేను ఫైర్ అవుతా. అంత కలేజా ఉంది నాకు. లేదా ఎక్కడో దిగుతా, బ్లాక్స్ని పంపించేస్తా. ఆడ నేను జైలుకు పోయినా పర్లే, $5,000-10,000 ఇస్తే మారుదే ఉనికి చేయగలుగుతా. అంత 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 ఆవేశం ఉంది నా దగ్గర. దానికి కారణం ఏంటి? అట్లా కాదు సార్, నాకు ఉంది కానీ నేను ఓర్చుకుంటున్నా. తర్వాత అతనే 2022లో మల్లారెడ్డి గారని ఆటా స్ప్లిట్ అయింది. ఒకటి ప్రేమిరెడ్డి గారిది, ఒకటి హనుమంతరెడ్డి గారు లీడ్ చేస్తారు, ఒకటి పైల మల్లారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి వాళ్ళు వచ్చారు. టాయిలెట్లో కలిశాడు. అన్నా ప్రకాష్ అన్న నమస్తే అన్నాడు. సిగ్గుందా నీకు? సిగ్గుందా? మనిషివా? నన్ను లంజ కొడుక నువ్వు సీడీ చేసి పంపినావు. లంజ కొడుకుతో ఎట్లా మాట్లాడుతావు నువ్వు? అలాగా వెళ్ళిపోయాడు. నాకు మంచి మిత్రుడు. సీడీ చేసే ముందు కూడా నాకు చెప్పిండు, రఘురామరాజు గారి దగ్గర ఉన్నా నేను 11-12 గంటలకు ఆ నార్త్ అవెన్యూలో అటు ఇటు తిరుగుతున్న ఫోన్ల కోసం. అన్న నేను మీద సీడీ చేసిన, చాలా డిగ్నిఫైడ్ చేసిన అన్నాడు. సంతోషం. డిగ్నిఫైడ్ ఎందుకు, నన్ను ఎట్లా తిట్టాలో చెప్తుంది, ప్రజలకు కరెక్ట్గా మాట్లాడిన అనిపిస్తుంది. టక్మని పెట్టేసినాక ఫోన్ చేసిన, అరే నా కొడుక అమెరికాలో వస్తా, నీ హోటల్కి వస్తా, నీ ఇంటికి వస్తా. ఏం నీచంగా మాట్లాడు అంటే ఆయన మాట్లాడేది నాకేం రాదు. ఇద్దరం ఫైర్లో పోతున్నాం కదా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు దిగుతా. దయచేసి నీచంగా మాట్లాడినావు, ఒక నీతి నిజాయితీగా ఉన్నోని నేను నీ ఇంటికి వచ్చిండ్రా, చికెన్ చేసింది నేను, నీకు హోటల్లో కూడా చేసిన. ఆ రోజు $2,600 నిన్ను మనం 3 కార్డ్స్ ఆడినాము, పేర్లు సార్ చెప్పిన. ఇదేందన్నా నువ్వు నన్ను ఏదైతుందో వచ్చేసినావు అంటే, నాకుండే కామన్ ఫ్రెండ్ ఇక్కడ కేసీఆర్కి దగ్గర బంధు, ఆయన ఫోన్ తీసుకొని ఎట్లా చేసాడు, ప్రకాష్ అన్న నేను ఎట్లా చేసినావు అంటే, నేను మళ్ళీ ఎక్స్క్యూజ్ చేసుకుంటూ ఒక సీడీ చేస్తాను. అట్లే యాస నరేందర్ అని ఎవ్రీబడి ఫేమస్. చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులు, ఇప్పుడు ఉన్న సిట్టింగ్ మంత్రులు, మాజీ మంత్రులు, ఒక 100 పేర్లు చెప్పగలుగుతా. యాస నరేందర్ ఆతిథ్యం తీసుకున్న వాళ్ళు లేరు. అతని కొడుకు ఇతని కొడుకు క్లాస్మేట్. ఆయన ఎడిసన్ దగ్గర న్యూ జెర్సీ నుండి ఇప్పుడు పార్సిపెన్ని అని పోయాడు డిస్టెన్స్లో, కుక్కల డాక్టర్. ఆయన హోటల్కి పోయినాం, మేము నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్లోకి వచ్చినాం. సార్ గుడ్ ఫ్రెండ్. ఎందుకంటే ఒక పిచ్చి, ఆ పిచ్చి ఏందని చెప్పారు. అదేమంటారు అంటే, ఇప్పుడు అక్కడ సంఘాలు పెట్టినారు కదా, ఆల్ ఇండియా ప్రపంచ దేశాలకు రెడ్డి సంఘానికి అతని సెక్రటరీ జనరల్ చేయొచ్చు. రేపు జగన్మోహన్ రెడ్డి పెట్టి ఒక ప్రపంచ సంఘాల రెడ్డి సంఘం అని పెట్టి ఆయన జనరల్ చేయొచ్చు. కానీ క్రిటిసైజ్ చేయి పొలిటికల్గా, నీ సోషల్ మీడియా ఉంది, నువ్వు ఇక్కడికి రావు, నీకు సంబంధం లేదు కనుక. కానీ లాంగ్వేజ్ ఆఫ్ తువనుంచుడు, అమ్మ అక్కను ఆలిని తిట్టడం కదా. మనం స్కిప్ అయ్యాం. బోరుగడ్డ అనిల్ మీకు ఫోన్ చేసి చేశాడు. బోరుగడ్డ అనిల్ చేస్తాను. నేను ఇక అతని నాకు వినసలేదు. అరే నేను 16 ఏళ్ళప్పుడు వెపన్ 12 బోర్ ఉండే, 16 మా నాయనకు ఉండే. మా నాయనకు షికారి అంటే హంటింగ్ అప్పుడు చేయొచ్చు. అప్పుడు ఎలక్షన్స్లో లోకల్ బాడీ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ దాదాపు నేను అనుకుంటున్నా 72 వరకు అయితే పక్కా వెపన్స్ ఎంటైర్ కంట్రీలో వెపన్ డిపాజిట్ అవసరం లేదు. వెపన్లతోనే సమితి ప్రెసిడెంట్ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ యూపీలో మేము అంటే 70లో ఒక సమితి ప్రెసిడెంట్ ఎలక్షన్లో మొత్తం వెపన్లే. ఒక దిక్కు జేవీ నరసింహారావు డిప్యూటీ సీఎం సపోర్టెడ్ బై ముత్యంరావు, ఇటు కేవీ కిషన్ రావు గారి చొక్కారావు గారి కో బ్రదర్ సపోర్టెడ్ బై మురళీ మనోహర్ రావు అండ్ అదర్స్. అంటే మర్చిపోయిన జీవి సుధాకర్ రావు, తర్వాత మంత్రి అయ్యిండు. పీతాంబరరావు అని 2 సార్లు ఎమ్మెల్యే అయింది. ఆయన జీవి సుధాకర్ రావు ఫేమస్ విన్నారు కదా మీరు, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్. గన్స్ పట్టుకొని అయిపోయాను కదా సార్. 70లో నేను ఐఎమ్ 21. డిప్యూటీ సీఎం కరెంటు బంద్ చేశాడు. బంద్ చేస్తే రోడ్డు మీద మేము ఎక్కడైతే హాజీపూర్లో క్యాంపును కానిచ్చినాం మొత్తం వెపన్స్ తోటి. 6 కోఆప్షన్ ఉంటుంది మొత్తం సమితి. అప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్ టు పీపుల్. మండల వ్యవస్థ వచ్చి బీసీలకు రిజర్వేషన్ చేసి 87లో ఎన్టీ రామారావు గారు. అప్పటి వరకు ఒక బీసీకి జెడ్పీటీసీ కానీ జిల్లా పరిషత్ కానీ సమితి ప్రెసిడెంట్ కానీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్ రిజర్వేషన్ ఉండదు. ఓన్లీ ఎస్సీ అండ్ ఎస్టీ.
294 సెగ్మెంట్ అంటే 300 సమితిలు మాత్రమే. రామారావు గారు 87లో దేశంలో ఎక్కడ లేనంత బీసీలకు రిజర్వేషన్ చేసి మహిళలకు చేసి ఎంటైర్ జిల్లా పరిషత్ ఎంత జిల్లా పిన్నవనైనా అప్పుడు గెలిచారు కదా 87లో. మండల ప్రెసిడెంట్ అంటే మొత్తం వేయాలి, దాన్ని మళ్ళీ సిస్టమ్ చేంజ్ చేసాడు, ఇండైరెక్ట్ చేసాడు. సమితి గెలిచిన వాళ్ళు సమితి ప్రెసిడెంట్ గెలవకున్నా కూడా కోఆప్షన్ 6 ఎన్నికైతాయి, సర్పంచ్ అందరు గెలిచి అనుకుంటారు, దాంట్లో వచ్చి వాడు సమితి ప్రెసిడెంట్ కావచ్చు. అలాగే జిల్లా పరిషత్ సమితి ప్రెసిడెంట్ కాకుండా జిల్లాకు 13, 14 ఎక్కుతారు, ఎన్ని సెగ్మెంట్లు ఉంటే అన్నీ. తో కోఆప్షన్ 2 ఉంటుండే, ఆ 2లో ఎలక్ట్ అయితే జడ్పీ చైర్మన్ కావచ్చు, ఆప్షన్ ఇచ్చారు. తో నేనేం చెప్పినా అప్పుడు తుపాకులు ఉండేని చెప్తున్నా. నేను 16 ఏళ్ళప్పుడు హంటింగ్ చేసిన. నువ్వు బెదిరించడం కాదు, చంపుతానడం కాదు, నువ్వు ఎక్కడికి రమ్మంటావు అక్కడ చెప్పు, మార్నింగ్ వరకు ఉంటా, 8:30, 9 చేసింది కావచ్చు, బిఫోర్ 6 o'clock నువ్వు 10 కొడతావు కావచ్చు, నేను 1 కొడతా. బట్ ఈ దందా నాకు నువ్వు ఎవరో తెలియదు. నేను నీ బోరుగడ్డ నీళ్ళు పేరేంలే, నీదేదో తీసిమార్కాన్ అంటున్నావు, తీసిమార్కాన్ కాదు. నేను తీసిమార్కాన్ అనేది 70 నుంచి ఆ జమాను చేసిన తెలంగాణ ఉద్యమంలో రాజమండ్రి చెంచల్ కూడా నాతోటి జైలు మెట్ కొనకల్ల ఈయన ఉన్నాడు కదా మొన్న ఎంపీ నారాయణరావు గారు, గణపతి వాళ్ళ నా జైలు మెట్టు, పేరుని కృష్ణమూర్తి గారు, పేరుని నాని వాళ్ళ ఫాదర్ అవుతుంది ఓన్లీ అడ్వకేట్, తర్వాత ట్రేడ్ యూనియన్ లీడర్, తర్వాత మున్సిపల్ చైర్మన్ అయ్యాడు, తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత మంత్రి అయ్యాడు జైలు మెట్టి. నూకల రాధా అని 72 ఇండిపెండెంట్ చేసాడు, సిబికే రావు గెలిచిండు, అచ్యుత రామయ్య, నూకల రాధా, రాఘవేంద్రరావు అని కొల్లి ఇక్కడ, వెంకయ్యనాయుడు గారు స్టూడెంట్ లీడర్, ఏది ఆంధ్ర సేన లీడర్ ఉండే, ప్రెసిడెంట్ రూల్ కాకాన్వితరు రాజీనామా ఇచ్చాను. రాజమండ్రి నుంచి మేము హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాము. నేను చెల్తాక పెట్టేసి ఇక ఎంతసేపు కోట్ల అది చేస్తాము, నాది ఆయనకి రాదు, ఆయనకి రాదు, పెట్టేసినాక మెసేజ్ పెట్టాడు. ఒక తల్లికి తండ్రికి పుట్టేది ఉంటే ఫోన్ ఎత్తారా, వాడు ఫోన్ చేస్తే నేను ఎందుకు ఎత్తారా సార్, వై నేను వస్తాను చెప్పిన ఛాలెంజ్ అన్న, వాడు మెసేజ్ ఏం పెట్టాలి, రారా నువ్వు గుంటూరు అని చెప్పాలి కదా, అయితే వాడు హైదరాబాద్ వస్తాను చెప్పాలి కదా. సో అదొక ఇన్సిడెంట్, ఇదొక ఇన్సిడెంట్. ఎప్పుడైతే 4 నాడు నేను 2 నాడు వచ్చి మీకు తెలుసు, మీకు వచ్చాను, ఇక్కడ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. లోకేష్ గారు నాకు ఇంటరాక్ట్ అయ్యారు వారి ఇన్విటేషన్ మీద. జైల్లో ఉన్నాడు అప్పుడు, ఎవరు, చంద్రబాబు గారు. రాజమండ్రిలో నేను కలవాలి, టికెట్ తీసుకున్నాను, పొద్దున ఇండిగో క్యాన్సిల్ అయింది, సాయంత్రం మళ్ళీ బ్యాక్ ఆయన కలిసి నాతో ఫోన్లో మాట్లాడితే నేను ప్రెస్ మీట్లో నేను పర్సనల్గా వస్తాను, అనుకోకుండా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. అదే రోజు మధ్యాహ్నం 12:30, 1 గంటకు నేను నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకున్నా. ఈవినింగ్ ఫ్లైట్ అయితే నేను ఇక్కడ నైట్ హాల్ట్ చేయాలి కదా అని మార్నింగ్ తీసుకున్నా. మార్నింగ్ అయితే ఈవినింగ్ రావచ్చు ఈజీ అని, ఎందుకు మరి. తో అనుకోకుండా ఆయన స్పెషల్ ఫ్లైట్లో లీగల్ ఇష్యూ కోసం ఫస్ట్ టైం ఆయన ఢిల్లీ వెళ్ళారు. అంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయినాక దాని తర్వాత ఎన్నిసార్లు వెళ్ళో మీకు తెలుసు, నాకు తెలుసు, అక్కడ ప్రెస్ వాళ్ళకి తెలుసు. ఢిల్లీలో అతని పిఏ చైతన్య అని, సార్ ఇట్లా ఇది ఢిల్లీ రాగలుగుతారా, 50 అశోక, అప్పుడు కేశినేని చిన్ని గారు ఉన్నారు కదా, ఆయనే ఈజ్ ప్రెసిడెంట్, పార్టీలకు వెళ్ళిపోలే. అండ్ కనకాల రాజ్యసభ టర్మ్ ఉండే, అండ్ గల్లా జయదేవ్ గారు, అండ్ మన రామ్ ఇది వీరు ఇప్పుడు మంత్రి అయ్యారు కదా, అండ్ ఎక్స్ రాజ్యసభ ఆఫ్ రామ్మోహన్, 50 అశోక బ్రహ్మాండంగా చేసినారు, మొత్తం రినావేట్ చేశారు. అక్కడ ఉండడు అరుణ గారు, మన పేరేంది జయదేవ్ గారు అక్కడ ఉండడు, కృష్ణారావు గారు వచ్చి ఉన్నాడు, అప్పుడు కలిసాం. దాని తర్వాత హైదరాబాద్లో, దాని తర్వాత వైజాగ్లో నేను వట్టి వసంత్ గారి ఫంక్షన్ పోయి అక్కడ కలిశాను. గ్రౌండ్లో గండి బాబ్జీ అని టికెట్ రాలి, ఇప్పుడు ప్రెసిడెంటు. రోజు 2 కాన్స్టిట్యున్సీలు కదా న్యాయంబడి, ధర్మారావు గారు అని మాజీ మంత్రి, ఆ వేమూరు కాన్స్టిట్యున్సీ ఊళ్ళు కూడా ఇప్పుడు దీంట్లో కలిసాయి, పోయిన 2009లో. వారి అల్లుడు అక్కడ ఉంటాడు, బిడ్డ, ఆయన పేరు ప్రసాద్. దాదాపు 20 minutes ఏది ఆ వ్యాన్లో మధ్యాహ్నం వచ్చి ఒక మీటింగ్ వచ్చి లంచ్ చేసి ఇది అడ్రస్ చేసి రోజు 2 సెగ్మెంట్స్ అందరితో ఫోటో దిగాడు. దాని తర్వాత మంగళగిరిలో ఎలక్షన్స్ ఏదో గ్రామంలో ఏదైతుందో అక్కడ అలా ఉన్నాం, అంతే. కన్వర్సేషను, మెసేజ్లు అవన్నీ ఉన్నాయి అనుకోండి. సో అది ఆయన బయటకు పోయింది కనుక అనుకోకుండా 4th నాడు ఏదైతుందో ఎవరో మీలాంటి మిత్రులు ఆ క్లబ్లో ఉండే తెలుగుదేశం అభిమానులు చంద్రబాబు గారు పరిచయం లేదన్నాడు. నాకు 76 నుంచి పరిచయం. ఈజ్ ఎ బ్లాక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆఫ్ చంద్రగిరి బ్లాక్, జిల్లా ప్రెసిడెంట్ జయచంద్ర నాయుడు. బాపిరాజు బ్లాక్ యూత్ కాంగ్రెస్ ఆఫ్ కైకలూరు, ఆయనకు 78లో టికెట్. బ్లాక్ అంటే సమితి, అప్పుడు 300 సమితిలు కదా, జిల్లా బ్లాక్ అంటారు. ఇప్పుడు మండల ప్రెసిడెంట్ అంటారు. మండలం ఏంటి,
1096 అయింది. అంటే యునైటెడ్ స్టేట్ బాపిరాజు గౌడ్ ఇండిపెండెంట్ గెలిచారు 41 ఓట్స్ తోటి. నోటు రద్దయింది January 1 ఇందిరాగాంధీ స్ప్లిట్ చేసింది. 17th 18th వచ్చింది. 16th 17th ఆఫ్ మొరార్జీ దేశాయ్ 1000 నోట్లు ఏను గుర్తుంటుండే. అప్పటికి నేను 18 ఏళ్ళు రద్దు చేసింది. ఏదో నోట్లు ఇచ్చి సంతకం పెట్టమంటే పెట్టలే. ఆ ఫోటో దిగిండు నిర్మలా దేశపాండే అని సర్వోదయ నాయకునికి ఆమె అసిస్టెంట్ లెక్క, అంటే సోషల్ సర్వీస్ చేసింది. ఓ రిసిప్ట్ ఇచ్చింది తీసుకొని ఆ ఫోటోని పెట్టి ఇండిపెండెంట్ గెలిచిండు. 41 ఓట్సే, ఓన్లీ 41 కైకలూరు. ఇందిరాగాంధీ టికెట్ దొరకలే. అయితే బోర్లగడ్డ చెప్పిన తర్వాత నాకు ఈ కాంప్లైంట్ చేసే అలవాటు లేదు. మొన్న చంద్రబాబు గారు ఏదైతుందో వచ్చే ముందు హాల్లో నేను ఫోన్ చేశాను, రమణ గారికి చేశాను, టీడీపీ బోర్డు మెంబర్ ఉండే ఎన్టీ రామారావు కాదు, వెల్కమ్ అన్నాడు. ప్రతి శనివారం జనం కలిసారు. పోయినాక ప్రెస్ రవి కూడా ఉండే, ఇంకో ఆయన పోయింది పూర్ణ ఉండే ఏబిఎన్, రవి ఎఫ్ 10 టీవీ ఇంతకుముందు TV9 ఉండే. అప్పుడు హాల్లో కూర్చోబెట్టాను. నాకు పెయిన్ ఉంది కనుక అప్పుడు కూర్చున్నప్పుడు ఏదైతే కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. నేను ఎర్లీగా పోతాను. మీరు 11 గంటలకు ఇప్పుడు ఇవాళ ఎప్పుడు వచ్చినా 12 గంటల కంటే 10 o'clock వచ్చింది. ఎప్పుడు నేను స్టూడియో మీ పనైనా ఎవరి పనైనా నేను అడ్వాన్స్ ఉంటాను. సో ఇట్లా జస్ట్ ఇట్లా అది జ్ఞాపకం వచ్చారు ఆ కుక్కల డాక్టర్ది. అంటే ఈ సందర్భంలో జరిగింది కనుక అబౌట్ అదేమో జగన్ జగన్ కానీ ఏదైతుందో నాకు జ్ఞాపకం వచ్చింది. అంటే ఇది నాకు తెలంగాణ ఉద్యమంలో అన్నిట్లో ఉంది, అది చెప్పలేను అనుకోండి. షైర్ మిల్ ఇది ఉన్నది, కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంత తెల్లని వచ్చేసిండు. వచ్చేసినాక ఎమోషనల్ అయినాక ఫొటోస్ మీరు చూశారు. ప్రకాష్ రావు గారు మనం ఆఫీసులో, ఇదేమో పార్టీ ఆఫీసులో కలవచ్చు. కపిలేశ్వర ఎవరు ఉన్నారు అక్కడ బుచ్చిరామ్ ప్రసాద్ ఉన్నాడు, బ్రాహ్మణ సంఘానికి. ఆ కపిల్ ఆయనకి చెప్పాడు. 5th నాడు ఏదైతుందో ఏదో IAS వాళ్ళది ఉండే, 6th నాడు కపిలేశ్వర్ గారికి ఫోన్ చేశారు. ఠాగూర్ ఇంకా 3 ఫోన్ చేశారు, వాళ్ళ పేర్లు ఇచ్చిపెట్టండి. ఆ రోజు బుచ్చిరామ్ ప్రసాద్ అక్కడ ఉన్నాడు, అశోక్ గారు ఉన్నారు, పట్టాభి గారు మొదటిసారి నేను చేయగలిపింది ఆయనకు. ఆయన అక్కడ కూర్చుంటారట. చిన్ని గారు ఇప్పుడు MP రూమ్లో కదా కలిశారు. ఇంకొక ముస్లిం రఫీ అన్నాడు కదా, వాళ్ళందరూ కలిసి ఎవ్రీబడి స్నోస్. నేను ఎప్పుడు ఎవరి లబ్ధి కోసం మాట్లాడాను. నా ఇష్టం ఉంటే మాట్లాడతాను, పిలిస్తే, లేకపోతే నో ఆఫ్ ద రికార్డ్. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. బాబు గారు ఏదన్నా అప్పుడు విమర్శించే టైం వస్తే అవి కూడా ఉన్నాయి, 2 కలిపి ఇంటర్వ్యూ చేసినప్పుడు. తో అన్నాక ఎమోషనల్ అయ్యాను. అక్కడ కలిశాను. నాకు 5 minutes ఏదో టైం పెట్టినట్టుంది. లంచ్ కూడా అనుకోకుండా అక్కడ పోయిన ఠాగూర్ అని ఉన్నాడు. నేను ఎర్లీగా పోయినాను. లంచ్కు బాబు గారి ఇంటికి పోయాను. ఆయన ఛాంబర్ పక్కకే ఉందోటి. లంచ్ పెట్టారు. వచ్చినాక ఇంటర్వ్యూ నాకు నేను అనుకుంటున్నా 14 minutes. ఆ రోజు బయట ప్రెస్ వచ్చి వేరే విషయాలు చెప్పిన, కొన్ని ఆఫ్ ద రికార్డ్. బాబు గారికి చెప్పాను, నేను చెప్పేదానికి మీరు రియాక్ట్ ఉండొద్దు సార్. ఎందుకంటే నేను అవి బయట చెప్పిన అనుకోండి, మీకు నష్టం జరిగితే, నేను రాజకీయాలు లేను, మీకు నష్టం జరిగేది నేను కోరుకోను, లాభం జరగాలి అని పాత స్మృతులు. ఏది యూత్ కాంగ్రెస్ అప్పటి 96-98లో వెంకటస్వామి ఓటమిది, మన ఫిబ్రవరిది, మార్చిలో కళా వెంకటరావు గెలిచింది, తర్వాత వరంగల్ ఇన్సిడెంట్. నేను ఇది ఏదైతే ఇట్లా రఫ్గా అన్నానో ఆయనతో మాట్లాడింది, ఇంకా మీ దగ్గర ప్రకాష్ రావు గారు ఫైర్ పోలేదు కదా అన్నాడు. ఒక మాట అది చెప్పొచ్చు, అదేం ఆఫ్ ద రికార్డ్ కాదు సార్. మీరు పోర్ట్ఫోలియో ఆర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్ అర్బన్ తీసుకుంటే మీకు లాభం జరుగుతుంటుంది సార్. సెట్ క్యాబినెట్ మినిస్టర్ ఒకటి ఇచ్చింది కనుక. ఈ విమానాల సివిలైజేషన్ ఏం లేదు, ఆ ఒక్క రియాక్టర్ బాగుండదని అడగలే ప్రకాష్ రావు గారు అన్నాడు. అంటే నేను చెప్పాను, ఎర్రమనాయుడు రూరల్ డెవలప్మెంట్ ఉండి శ్రీకాకుళం జిల్లాకు రాష్ట్రానికి ఎన్ని తెచ్చిండో రికార్డు తీయొచ్చు సార్. ఇవాళ వెంకయ్యనాయుడు గారు బతుకున్నారు, ఆయన నెల్లూరుకు ఈ రాష్ట్రానికి ఎంత అవుట్ ఆఫ్ ది తెచ్చిండు. క్యాబినెట్ అన్న ఈ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు చేసిన జిల్లా కంటే ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఎట్లా చేసుకుంటారు. అలాగే అర్బన్ మినిస్టర్ నుండి, అంటే ఇది మున్సిపాలిటీ అనుకోండి. ఈరోజు మెట్రోకు అవుట్ ఆఫ్ ద వే తెలంగాణలో ఒక మున్సిపాలిటీ నాకు లిస్ట్ లేదు సార్, నా దగ్గర పేర్లు చెప్పగలిగితే ఎంత. కానీ అబ్నార్మల్ ఊహించినంత 100 కోట్లు ఏదైతుందో జయపాల్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతం తెచ్చింది సార్. ఈరోజు ఇది వెనుకబడ్డ, అంటే విడిపోయిన తర్వాత ఫైనాన్షియల్ ఉంది. అది ఉన్నప్పుడు మీకు ఏదైతుందో ఆటోమేటిక్ క్యాబినెట్ మినిస్టర్ కనుక ఏదైతుందో నో అనే అవకాశం లేదు. ఈ యొక్క విమాన శాఖ ఏదైతుందో మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ అవుతుంది, డిమాండ్ ఉంది, స్టార్ట్ అయింది, భాగస్వామ్యంలో మీ స్ట్రెంత్ ఉంది కనుక ప్రాబ్లం ఉండదని చెప్పాను. అని సార్ మీరు చర్చలకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరు అక్కడ ఏదో అకామిడేషన్ కొన్ని బంగ్లాలు అడిగారు, ఇవ్వము అని చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది. మీ రియాక్షన్ అవసరం లేదు. మాకు ఒక ల్యాండ్ సెటిల్మెంట్ అవుతుంది సార్,
920 ఎకర్స్ది, బలరామకృష్ణ కృష్ణా జిల్లా 920 ఎకర్స్కు 920 ఎకర్స్ ట్యాంపరింగ్ రికార్డ్. 21 మంది మీద 65లో సేల్ డీడ్ మొటేషన్ చేసిండు. మా మిత్రులు కొడుకు యాదవ్ పిల్లలు 13 మంది కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకు 100 కోట్ల రూపాయలు ఇచ్చి 16 నుంచి పోరాటం చేస్తున్నారు. ఒక 170 ఎకరాలు రిలీజ్ అయింది. మీకేదైతే ఇవ్వాలనుకుంటామో అది ఇనామీ భూమి, అది త్వరలోనే అయితే సార్. ఆ పిల్లోడు నేను ఇంకో యాస నరేందర్ అని తనకు తెలుసు, చెప్పిన యాస అని ఫేమస్, ఎవ్రీబడి హోస్ట్ చేస్తాడని, కలిసి వస్తాం సార్ అని చెప్పిన. అదొకటి మాత్రమే బయట ప్రెస్ చెప్పిన, రాజ్యసభ చెప్పిన, పోర్ట్ఫోలియోస్ చెప్పలేదు. ఈరోజు ఆ ప్రభుత్వానికి ఏదైతుందో అక్కడ ప్రభుత్వము డబ్బులు ఖర్చు పెట్టవలసిన పని లేదు. తిరుపతిలో ఎలాగైతే కట్టి ప్లేస్ ఎవరిస్తారు? తిరుపతి దేవస్థానం ప్లేసు కట్టడం ఎలా కడతారు? రిలయన్స్ వాడా, భాస్కర్ రావా, గోనె ప్రకాష్ రావా, ప్రేమ్ సాగర్ రావా, జూద గృహం నడిపిన వాళ్ళు కట్టింది. అక్కడ జూద గృహాలు నడిపినోడు ప్రేమ్ సాగర్ రావు, ఇప్పుడు ఎమ్మెల్యేడు. జూద గృహము సత్యనారాయణ ఎండోమెంట్స్ మినిస్టర్ అప్పుడు. 30-35 ఇస్తారు. వెంకటస్వామి కట్టిండు. 30-35 ఇస్తే మెయింటెనెన్స్ అంతా, లైఫ్ అంతా వాళ్ళే ఉంటుంది. ఎంప్లాయీస్ వాళ్ళే, బెడ్షీట్లు, కరెంటు, రిపేర్స్, ఎవ్రీథింగ్ వాళ్ళే. కీ మాత్రం తిరుపతి దేవస్థానం. అట్లా ఉంటుంది సార్. అక్కడ మేము హెలిప్యాడ్ పెడుతున్నాం సార్, 10 ఎకరాలది. 50 ఎకరాలు ఏదైతుందో గోల్ఫ్ పెడుతున్నాం సార్, బ్రహ్మాండంగా సార్. 900 ఎకర్స్ ఇండియన్ దాదాపు, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ సార్ అని చెప్పినది. కానీ అనుకోకుండా 1-2 మంత్స్ లేట్ అవుతుంది అనుకోండి ఈ విషయాలు. నేను ఆ రోజే బోర్లగడ్డ గురించి సార్, టూ మచ్ ఆఫ్ అయింది సార్ ఇది. అంటే ఇక వాళ్ళ ఫ్యామిలీ ఇది వాళ్ళని తిట్టినాను, కానీ టూ మచ్ ఆఫ్ అయింది సార్ బోర్లగడ్డ ప్రభాకర్ రెడ్డి. అందుకోసం ఎమోషన్ లేనా. ఈ చట్టంలో ఏదన్నా అవకాశం ఉంటే ఇది కేంద్ర పరిధిలో వస్తుంది. ఒక లిమిటు, దానికి ఒక పరిధి, స్వేచ్ఛ ఉంది పత్రిక. కానీ దానికి ఏదైతుందో ఈ భాష అనేది ఏదైతుందో ఏదైనా అవకాశం ఉంటే చూడండి సార్ అని చెప్పాను. అనుకోకుంటే ఇప్పుడు మీరు ఏదో అరెస్ట్ అంటున్నారు, నేను ఎవరో ఇంకో అరెస్ట్, రియల్లీ మదర్ ప్రామిస్. ఆ పేపర్ నా కళ్ళకు కూడా ప్రాబ్లం వచ్చింది. ఒక హెడ్లైను ఎవరైనా చెప్తే మాట్లాడితే, కానీ బోర్లగడ్డది అరెస్ట్ అయింది అనేది స్క్రోల్ నేను అక్కడ ఫిల్మ్ నగర్లో చూశాను. బట్ డీటెయిల్ ఏం జరిగిందని, నిన్న ఒక ఏదో హోటల్లో కెమెరా ఎవడో పిల్లోడు ఏదో ఇచ్చిండని ఏదైతే నాకు పంపారు, కానీ నేను చూడలేదు. దాని పేరేంటి, ఆ పిల్లోడు ఉండే అని బెదిరించారని. హోటల్లో బిర్యానీ ఆర్డరు, అంతకుముందు ఏదైతే పోలీస్ స్టేషన్లో ఆయనకి పరుపు రాజమర్యాదలు చేయటం, కొద్ది నిమిషాల క్రితం ఇంకొక వీడియో వచ్చింది. అదేంటంటే ఎప్పుడు ఇందాక 1 గంట క్రితం ఒక మైనరు అర్ధరాత్రి సమయంలో పోలీస్ స్టేషన్లో బోరుగడతో మాట్లాడి, పోలీసులతో కూడా మాట్లాడి విజువల్స్. మైనర్ సాధారణంగా మైనర్ అబ్బాయి మైనరు స్త్రీలు కానీ బాలికలు కానీ బాలు కానీ ఆ టైంకి నాట్ అలౌడ్ పోలీస్ స్టేషన్. బట్ మరి ఆ బోరుగడ్డకి సంబంధించిన బంధువు ఆ మైనర్ పోలీస్ స్టేషన్లో ఉన్న విజువల్స్. కొడుకో బిడ్డ ఆయనకు 2-3 ఇండ్లు ఉన్నాయట, 2-3 హౌజెస్ ఉన్నాయి. ఎవరన్నా అట్లనే ఏడ్చిండేమో పంపిస్తే పోలీసు వాళ్ళకు 1-2 లక్షలు ఇస్తాను సార్. రాజకీయాలు సేవాభావం ఏమైనాయని మీకు తెలుసు. ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నారు, చౌతాలా అండ్ లల్లు. జయలలిత పోయి వచ్చింది, కానీ శిక్ష కూడా పడేది కదా. ఉంటే 3 ఏళ్ళు పోతుండే కదా. ఎందరు పోయింది సార్, షా పోయింది కదా, ఇది పోయింది, ఈయన పెరిగింది, కనుమలి పోయింది కదా, యూపీఏలో ఉండి. రాజా పోయింది కదా, జార్ఖండ్ పోయింది కదా. టోటల్ అసలు రాజకీయ వ్యవస్థను సేవాభావం కోసి భ్రష్టు పట్టిస్తూ ఉంటే అధికారులు ఎక్కడ సార్? అసలు పోలీసు వాళ్ళ జీతంతో బతకగలుగుతారు సార్? ఇచ్చే జీతంతో పిల్లలను ఇల్లు, స్కూలు, వాళ్ళ వెహికల్ మెయింటైన్ చేయగలుగుతారు సార్? టోటల్ 90%. అది పోలీసు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, రిజిస్ట్రార్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్, ఎనీ స్టేట్ బెరకట్ డ్యూ టు పొలిటీషియన్. రాజకీయ నాయకుడు హానెస్ట్ ఉన్నప్పుడు ఈ కెన్ కంట్రోల్ ద టోటల్. ఏసీబీలో ఒక 50-60 మందిని పట్టాపట్ట కొడితే, నాకు ఎవరితో లావాదేవీ లేదని కరప్ట్ చేయాలనుకుంటే సార్, ఒక సినిమా వచ్చింది కదా సార్, భారతీయుడు, ఠాగూర్. నేను చెప్పను గొప్ప మాట, ఒకసారి 2 రోజులు టైం ఇవ్వండి. పేపర్లు, సంఘటనలు ఇప్పుడు బతుకున్నారు. భారతీయుడు ఠాగూర్ నా తర్వాత వచ్చింది సార్. ఈనాడు కంటే ముందు కరపత్రాలతో తలరాతలు మార్చిన కేవీ నారాయణరావు, పవర్ఫుల్ చీఫ్ విప్. పొద్దున్నే పాలు తీసుకొని పోతుండే మినిస్టర్ క్వార్టర్స్కి వెళ్ళి, రామారావు గారి దగ్గర. అతని సొంత బిల్లు గన్నారం ట్యాంక్ 11 lakhs ఆపించిన. ఎప్పుడు వచ్చింది బిల్లు? 88 ఆపితే 91లో రామచంద్ర రెడ్డి మొన్ననే చనిపోయాడు. ఆదిలాబాద్ మైనర్ ఇరిగేషన్ మినిస్టర్
దాంట్లో చంద్రబాబు గారు 80 ఉన్న ఇంట్లో ఉన్నాడు. జీవికే మాల్ ఏదైతుందో బంజారాల్స్ ఉంది కదా, అక్కడ నా పర్మిషన్ తీసుకొని ఇచ్చాడు. జడ్పీ చైర్మన్ ఎలక్టెడ్ బై ఎంటైర్ డిస్ట్రిక్ట్ 87. ఎవరు? ఇంద్రకరణ్ రెడ్డి. 88 December 20th 13కు అపాయింట్మెంట్ అడిగిన రామారావు గారిని. 16 వరకు ఉంటున్నా. 15 రాత్రి వరకు ఫోన్ రాలే. 16 నాడు ప్రెస్ మీట్. మందాకిని కాలువ కేఈ కృష్ణమూర్తి ఇరిగేషన్ మినిస్టర్, బోడ జనార్దన్ మంత్రి కాలేప్పుడు 89లో ఇండు 6 నెలల మంత్రి. ఏది 31 మంది తీసిండు. కేఈ కృష్ణమూర్తిని కూడా తీసేసిండు అనుకోండి. తెలుగునాడు పెట్టిండు, కాంగ్రెస్ అయ్యాడు. మీరు వచ్చేలోపల కనుక మందాకిని ఆఫ్ రామకృష్ణాపూర్ సోమగూడెం బెల్లంపల్లి బిట్వీన్ గొడవ చేశాను. రాత్రి నా కోసం అంటింగ్ చేసింది. నేను అక్కడ రాజంపేట ఉన్నాను. పొద్దుగాల పోయి ఏదో ఆటోల్లో గిటోల్లో పోయాను. నేను తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. చివరకు ఒక సాగర్రావు గారని బెల్లంపల్లిలో జీబు దించి జీబొస్తూ అంటే నా కోసం కాపలా కాసి ఆపి తాండూరు పోలీస్ స్టేషన్ బెల్లంపల్లి దగ్గర మేజర్ విలేజ్ 10,000 విలేజ్ రామారావు గారు దానిక అరెస్ట్ చేసి పెట్టారు. ఆ మీటింగ్లో గొడవ చేస్తాను. ఏది మంచిర్యాల జిల్లా అని అనౌన్స్ చేసిండు, చేయలేదని. మిషన్లు తీపియకపోతే సాగర్ టాకీస్, దాని పేరు వారి ఇల్లు సాగర్ టాకీస్ అని ఉంటాయి వెనకట పూర్వం హ్యాబిట్స్లో. ప్రతిపక్ష నాయకులను ప్రెస్లో తీసుకుపోయి నిర్మల్లో 2 అక్రమ సారా మిషన్లు, సాచెట్ మిషన్లు అండ్ కాజనర్ ప్రజల సమక్షంలో అవి పీక్కొచ్చి నీ గేటు ముందు వారేస్తా అని చెప్పిన. పత్రికలో శాస్త్రి గారు చనిపోయారు, చీఫ్ రిపోర్టర్. ఆంధ్రపత్రిక ఈవినింగ్ ఎడిషన్ వస్తుండే. ఇక్కడ మాకు అక్కడ ప్రింట్ లేనప్పుడు ఆంధ్రజ్యోతి ఇక్కడ ఈవినింగ్ ఎడిషన్ అవుతుండే. అదే మాకు రైలు పెట్టాలా హైదరాబాద్కును మంచిర్యాల ఆదిలాబాద్ అంతా ట్రైన్లో వేసేవారు. ఈవినింగ్ ఎడిషన్, డార్క్ ఎడిషన్ మీకు మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ వచ్చేది. అక్కడ లేకుండే, ఈనాడు లేకుండే. కరపత్రాలతో తలరాత్రి భాషలు. భారతీయుడు ఠాగూర్ తర్వాత వచ్చేది. అంతకంటే నేను ఎక్కువ వచ్చేసాను. అంటే నిద్రలో వణికే వాళ్ళు. ఏది లేదు, వెపన్ లేదు, అది లేదు. నీతి నిజాయితీ, కమ్ టు ద పాయింట్. అసలు ఇష్యూని ఎక్కడ పట్టుకోవాలి. మీడియా సెన్స్ ఉంది నాకు. ఈ మీడియాలు రాకముందు ఈరోజు రవి ప్రకాష్ మినిమం డజన్ 9 PM చేశాను. జెమినీలో అదేంది, అదేదో ఉండే కదా, దాని పేరేంది అని ఒక పెద్ద ప్రోగ్రామ్ 8 PM ఏంది ఎన్కౌంటర్. నేను పేర్లు చెప్పాను, బాగుండదు చెప్దాం, భయం ఏమున్నది. పురుషోత్తమ రెడ్డి చనిపోయాడు, ఇంద్రకరణ్ రెడ్డి బతుకున్నాడు. 2 1-2 స్టోరీ అన్నాడు. 3rd స్టోరీ వేణుగోపాల్చారి ఇచ్చిన ఇస్తే అక్కడ ఉన్నోళ్ళు లీక్ చేశాడు. 2-3 సార్లు తప్పించిన తర్వాత అది రిజైన్ చేసి కొంతకాలం తర్వాత టీవీ నేను పెట్టిండు. 1 and 2 నాదే. పేగులు తీసిండు పురుషోత్తమ రెడ్డి గారు. ఇవాళ ఇంద్రకరణ్ రెడ్డి పేగులు తీసిండు. అవి కావాలంటే రికార్డు తీసిస్తాను. మధు అనేది దాంట్లో ఉండే కదా, తర్వాత వాళ్ళ మిషన్స్ ఏదో ఇప్పుడు ఈ దాత్రిది ఏదో పెట్టిండు కదా, అవి కావాలంటే దొరుకుతాయి. ఇవాళ రవి ప్రకాష్ గారి దగ్గర పోదాం. అట్లే TV9లో ఇక్కడ విజయవాడ దీక్ష చేస్తే ఆల్రెడీ మార్నింగ్ లైవ్ తీసుకున్నాడు. ఆయన పేరేంది జాఫర్ ఉండే వ్యాన్లో. ఇక్కడ ఫస్ట్ దీక్ష ఆయనదే. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ కృష్ణానది పక్కకు ఉంది కదా. మళ్ళీ అసెంబ్లీలో ఆ రోజు మంత్రిగా ఉండే మళ్ళీ గొడవ చేస్తుండే వివేకానంద రెడ్డి గారు. మళ్ళీ వ్యాన్లో కూర్చుని లైవ్ ఇచ్చిన. అంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎట్లుంటాయి, ఎట్లా ఉండాలి, పద్ధతి ఎట్లా అని. అంటే జనం ఏదైతుందో నన్ను చూసేవాళ్ళు. దాన్ని నేను మిస్యూజ్ చేయలే. ఈరోజు కూడా 6 నెలలు ఎమ్మెల్యే, 2 ఏళ్ళు ఆర్టీసీ చైర్మన్. ఇప్పటికీ మీకు ఎంత పోతున్నాయో మీకు తెలుసు. ఇవాళ క్లారిఫై చేయడానికి నారా లోకేష్ గారు మాధవ్ రెడ్డి లింకప్ చేసిన దాంట్లో 9,50,000 పోయింది. ఫేస్బుక్లో నేను అనుకుంటున్నప్పుడు 19 పోయింది. 28 lakhs ఏదైతుందో ఈ 2021లో. ఆ రోజే చెప్పాను నేను, దాంట్లో ఇంటర్వ్యూలో చెప్తాను మీకు. బీజేపీ జనసేన అండ్ టీడీపీ కలుస్తాయి November 2021. అది 9 నిమిషాలు 10 నిమిషాలు. 2017లో ఫస్ట్ నాది సోషల్ మీడియా. ఐ డ్రీమ్ విక్రమ్ గారు వెరీ సీనియర్. వాసుదేవరెడ్డి అని PRP చేసి ఇప్పుడు ఇక్కడ ఆయనతో చూశాడు కదా. చిరంజీవి సినిమాలు కొంటుండే నా ఫ్రెండ్. ఒక 10 సార్లు చెప్తే చూశాను, 2 గంటల చిల్లరలో. దానిలో చెప్పాను, ముందస్తు ఎన్నికల టీఆర్ఎస్ పోతాడు, వచ్చే ఎన్నికల్లో జగన్ స్వీప్ చేస్తాడని. 17 ఆగస్టు ఆ 2 ఇప్పుడు మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇక్కడ ప్రతిపక్ష అంటే 150 కోట్ల ఎక్కువ వస్తే కూడా ఆశ్చర్యపడద్దని ఎప్పుడు చెప్పినాయి అనేది మీకు కనపడతాయి. స్టార్టింగ్లో ఆయన అసెంబ్లీ అటెండ్ కాడని కూడా చెప్పిన ఢిల్లీలో. ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు అన్నీ నాకు అనుకోకుండా పంపిస్తున్నారు కొందరు ఓపెన్ చేసి. జనవరిలో చెప్పింది ప్రతిపక్ష హోదా 151 కంటే ఎక్కువ ప్రతిపక్ష హోదా రాకపోతే అని జనవరిలో ఓపెన్ లెటర్ రాస్తూ, ఆయన చెల్లి విషయం రాస్తూ, ప్రెస్ క్లబ్ ఆఫ్ బషీర్బాగ్ చెప్పింది. ప్రింట్ వచ్చింది, అది వస్తుంది. అంటే ప్రతిపక్ష హోదా రాకున్నా ఆశ్చర్యపడద్దు. కానీ నేను చెప్పాను, కానీ నేను 151 క్రాస్ అవుతాయి, 23 కంటే తక్కువ అవుతాయి అని మాత్రం
నేను అనుకున్నాను. 23 బిలో అయితే నెంబర్ ఆఫ్ టైం చెప్పాను. 1-2 సార్లు ప్రతిపక్షం అసెంబ్లీ అటెండ్ కాదు సార్. ప్రతిపక్షం ఎవరో ఇచ్చినా కాదు సార్. జయలలితను ఏం చేసింది సార్? ఏం చేసింది సార్? చూసింది కదా. 70 గోవింద్ సింగ్ మొత్తం మన కౌన్సిల్లో బట్టలు చెప్పింది సార్. మా తెలంగాణ ప్రజాసమితి బగ్గిడి గోపాలను 83లో మొత్తం తొక్కింది సార్. రేపు ఎవరో మన మంత్రుల కోసం ఈ భాష మాట్లాడి సోషల్ మీడియాలో ఆయన పేరు జోగి రమేష్ ఇంటి మీద పోయినప్పుడు నా అటువంటిలో ఉంటాడు, నాకు ఏ పదవి దొరకలేదు అనుకోండి, అగ్రెసివ్ పోతా జగన్ను బల్ల పెట్టి గుద్దుతా. ఏమవుతుంది సార్? నాకు చెప్పండి సార్, ఏమవుతుంది? కేసు అవుతుంది, లేకపోతే చంపుతావు. ఈ మాట నేను ఓపెన్గా చెప్పిన. అందుకోసము హుందాతనంగా గౌరవంగా ఉండాలి తప్పితే ఒక శాసనసభ్యులై భాష కానీ హౌస్లో కానీ బయట కానీ ఇట్ షుడ్ బి లాంగ్వేజ్ షుడ్ బి ద ప్రాపర్. ఈరోజు సోషల్ మీడియాలో ఎంకరేజ్ చేయకపోతే, అంత దుర్మార్గం చేయకపోయేది ఉంటే, వార్నింగ్ ఇస్తే మాట్లాడేవాడా? కేసులు పెడితే మాట్లాడేవాడు? చెప్పండి. కుక్కలవాడు డాక్టర్ ఏమో అక్కడ అమెరికన్నాడు, వేరే సంగతి, దానికి ఫార్మాలిటీ ఉంటుంది. కంట్రీ టు కంట్రీ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్, ఈవెన్ సిటిజన్ ఆల్సో. వాడు మొత్తం ఆస్తులు అమ్ముకోవాలి. కేసులు నుంచి గవర్నమెంట్ చేసి పంపితే ఆస్తులు అమ్ముకోవాలి వకీళ్లకు, ఆయన వాడిన భాషను రిటర్న్ చేస్తే. నేను నాకుంటా ఉంటాడు, ఏమి నువ్వు చెప్పేది ఏంది, నువ్వు చేంజ్ చేసేది ఏంది, ఏం భాష అనేది? అది దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. చదువుకున్నావు, సంస్కారం ఉన్నది, ఒక డాక్టరు నువ్వు, కొడుకు బిడ్డ ఉంది, నీకు భార్య ఉంది, గౌరవం ఉంది, రోజు 24 గంటలు అవుతుంది ఆ భాష ఏంది? పొలిటికల్ క్రిటిసైజ్ చేయి జగన్ పాలసీని. కానీ ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మీరు అన్నట్టుగా ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. కానీ దీన్ని ఈ అరెస్టులు కేసులు కాదు. చంద్రబాబు గారు ఒక వెరీ ఇంపార్టెంట్, గతంలో వాజ్పేయి హయాంలో కానీ ఈవెన్ దేవగౌడ గారు ప్రధాని అవ్వడంలో కానీ పాత్ర ఉంది. ఇప్పుడు వారి అనుభవాన్ని ఏదైతుందో దీని మీద ఒక కట్టుబాటు ఏదైతుందో కేంద్ర పరిధిలో ఏదైనా తెచ్చి ఇక్కడి నుంచి అసెంబ్లీలో కూడా పాస్ చేసి కేంద్రానికి పంపి దాని మీద ప్రయత్నం చేసి కొంత కట్టుబాటు చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం ఇది కంటిన్యూ అవుతుంది. అంటే మనము రాజకీయాలు ఉంటాం, గౌరవమైన కుటుంబాలు ఉంటారు, వాళ్ళ పిల్లలను చిన్నపిల్లలను చూడక 15 ఏళ్ళ 16 ఏళ్ళ ఏం భాష అంటే అది చాలా. అంటే కొందరు విషం తీసుకొని చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది కదా, అవమానపరిచి. లక్షల మంది చూస్తుండ్రు. సోషల్ మీడియాకి ఏమవుతుంది, పైసలు వస్తున్నాయి, డాలర్లు వస్తున్నాయి. 1,00,000 మంది చూస్తే $110 వస్తున్నాయి. 4 లక్షలు పోతే 440 వస్తున్నాయి ఇండియన్ కరెన్సీ. మళ్ళీ దానికి మనం ట్యాక్స్ కట్ అవుతుంది కావచ్చు, బట్ తిట్టడాన్ని ఇంటర్వ్యూలు అవుతున్నాయి. దీన్ని కంట్రోల్ చేసిన మీ ద్వారా కూడా టోన్ అండ్ మన వెలుగు మన దరదగడ ఏదైతుందో విజ్ఞప్తి ఏంటంటే, మీరు కూడా దీన్ని ఏదైతుందో మీ విశ్లేషణలో మీ యాంకర్స్ను సంథింగ్ మనం ఇది వ్యూయర్స్ వచ్చి డబ్బుల కోసం కాకుండా, సెన్సేటర్ కాకుండా పద్ధతిగా ఎవరైనా ఒకసారి ఇంటర్వ్యూలో తప్పు మాట్లాడితే, నేను ఈరోజు కూడా బాగా డిస్టర్బ్గా ఉన్నా, వాడు వీడు కూడా నేను ఎప్పుడు అన్నాను, క్షమించాలి. మీ ద్వారా ఏదైతుందో ప్రభాకర్ రెడ్డి గారు హట్ అయినా, లేకపోతే బోర్లగడ్డ అనిల్ హట్ అయినా, నాకు అటువంటి లాంగ్వేజ్ రాదు. నా దగ్గర చూడండి, ఎవరైనా అన్నా అంట, ఎవరిని అరేతూరే నేను అన్నా అంట, తుమ్మని కూడా అన్నా. తుమ్మంటే నువ్వు అన్నట్టు, మీరు అంట తెలుగులో అయితే. హిందీలో అయితే ఏందో ఆప్ బైసాబ్ ఆప్ అంట. ఆప్ అంటే రెస్పెక్ట్ ఇచ్చినట్టు, తుమ్మంటే నువ్వు అన్నట్టు. సో దయచేసి ఏదైతుందో మీ టోన్ ద్వారా నేను అవకాశం ఉంటే చంద్రబాబు గారిని అయితే కలిశాను కనుక లోకేష్ గారిని కలిస్తా, ఖచ్చితంగా చెప్తాను. ఆఫ్టర్ సెషన్ బాబు గారిని కలిసి ఒక పిటిషన్, అంటే నేనైతే కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాను బోర్లగడ్డది. అడ్వకేట్ అయ్యప్ప గారికి చెప్పాను, గంగిశెట్టి బాబురావు, మేము అయ్యప్ప అంటాం, పెద్ద కొడుకు, పవర్ఫుల్ అడ్వకేట్. నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఒక జిల్లా ఇన్ఛార్జ్ అనుకుంటే వెస్ట్ గోదావరి ఏదో జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అయ్యే ఉంది అనుకోండి. ఇప్పుడు ఇది జనరల్ సెక్రటరీ, ఇది నేటివ్ ఆఫ్ విజయవాడ, కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాను. ఇది ప్రస్తుతం ఈ నేటి అతిథి గోని ప్రకాశ్వరరావు గారు సుదీర్ఘంగా హైదరాబాద్ నుంచి మన స్టూడియోకి, అమరావతి స్టూడియోకి వచ్చి లోతుగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మనతో పంచుకున్నారు. రేపు మరొక అతిథితో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాశ్వరరావు గారు. నమస్తే.